అందరికీ నమస్తే అండి. కార్తీక మాసంలో దేవాలయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. కార్తీక మాసంలో ఏం చేసినా పుణ్యమే. అందులో దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. అందుకని మేము ఆంజనేయ స్వామి గుడిలో దీపాలు వెలిగిద్దామని చెప్పి మా పాప నేను వెళ్ళామండి. అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో దీపాలు వెలిగించామన్నమాట. ప్రమిదిల్లోని నూనె ఒత్తు వేసుకొని అన్ని దీపాలన్నీ ముందుగా రెడీ చేసుకొని సాయంత్రం 6 తర్వాత ఈ దీపాలన్నీ వెలిగించి ఇలా దేవాలయం అంతా అలంకరించామండి. ఇలా ఆంజనేయ స్వామి చుట్టూ ఇలా గుడి అంతా కూడా ఇలా దీపాలు వెలిగించామన్నమాట. ఇలా దీపాలు మేము రెడీ చేసి వెలిగిస్తుంటే అలా దేవాలయ గుడికి వచ్చిన వాళ్ళు కూడా వెలిగించారు. మేము రెడీ చేసిన ఒత్తులు అందరం కలిసి వెలిగించామన్నమాట. ఇలా చూడండి, దేవాలయం అంతా ఇలా దీపాలు పెడితే ఎంత అందంగా ఉందో. ఇలా బాబాగారి గుళ్ళో కూడా లక్షవారం పూట మొక్కుకున్న వాళ్ళు ఇలా ప్రమిదిల్లోని నూనె పోసి దీపాలు పెట్టి బాబాగారి ముందు పెడతారనమాట. ఇలా ఆంజనేయ స్వామి గుళ్ళో అయితే ప్రతి మంగళవారం కూడా ఇలా సాయంత్రం పూట దీపాలు వెలిగిస్తారండి ఎవరో ఒకరు. మేమైతే ఇలా ఒకరోజు వెలిగించామన్నమాట. ఆంజనేయ స్వామి ఇలా మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి అన్నమాట. ఈ ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రతి మంగళవారం కూడా అన్నదానం జరుగుతుందండి. ఫ్రీగా చాలామందికి భోజనాలు పెడతారనమాట. ప్రతి మంగళవారం మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. రాత్రికేమో ఇలా దీపాలు ఎవరు అనుకుంటే వాళ్ళు పెడతారు, లేదంటే ఆలయం తరపునైనా పెడతారనమాట. ఇలా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములు రాముల వారికి ఒక పక్కగా ఉంటారు. ఈ ఆంజనేయ స్వామి గుళ్ళో పూజలు చాలా బాగా జరుగుతాయండి. ప్రతి మంగళవారం శనివారం బాగా పూజలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా జరుగుతాయి. మంగళవారం శనివారం పూట ఇలా సింధూరంతో అభిషేకాలు అవి కూడా బాగా జరుగుతాయి అన్నమాట. ఈ కార్తీక మాసంలో దీపదానాలు పంతులు గారికి దీపదానాలు చేసిన చాలా పుణ్యం అన్నమాట. ఇలా మనకి దగ్గరలో ఉన్న ఏ దేవాలయంలో అయినా సరే, శివుడి దేవాలయమే కాదు ఏ దేవాలయం మనకి దగ్గరలో ఉన్నా సరే ఇలా దీపాలు సాయంత్రం పూట వెళ్ళి వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఆంజనేయ స్వామి కానీ సీతారాములు కానీ మనకి దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడి కానీ మనకి దగ్గరలో ఏ గుడి ఉన్నా సరే ఆ గుడికి వెళ్ళి ఇలా కార్తీక మాసంలో సాయం సంధ్య వేళ ఇలా ప్రమిదుల్లో దీపాలు వేసి వెలిగించుకుంటే చాలా పుణ్యం అన్నమాట. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం.